ఏంటి ఏమైంది? కాల్స్ లిఫ్ట్ చేయవు, ఇంటికి వచ్చావని కూడా చెప్పలేదు. మదన్ ప్రపోజ్ చేశాడా? నువ్వు నాతో 12 hours స్పెండ్ చేస్తావా? సరే సార్, మీకోసం వస్తాను. కానీ మీరు ఇది తప్పుగా అర్థం చేసుకొని హోప్స్ పెంచుకుంటే మాత్రం నేనేం చేయలేను. సార్ మీరు ఇక్కడే కూర్చోండి. ఏదైనా పని ఉంటే నన్ను కానీ ఆఫీస్ బాయ్ని కానీ పిలవండి. అంతేగాని మీరు మాత్రం ఇక్కడ నుంచి లేవకండి. సరే. ఏదైనా ఆయింట్మెంట్ రాయమంటారా? వద్దు. హలో, అవునా? నిజమా? మెయిల్ సెండ్ చేశారా? ఓకే, ఐ విల్ చెక్ ఇట్. యా, వావ్, సూపర్. ఏంటి అరుస్తున్నావు? ఆనంది, చూసావా? ఏమైంది? మల్లికి ప్రమోషన్ వచ్చింది. నిజమా? హా హా, చూడు. సూపర్ కదా? క్రేజీ కదా? ప్రకాష్, ఫస్ట్ కొన్ని స్వీట్స్ బాక్స్ తీసుకురా. అలాగే అందరినీ కాన్ఫరెన్స్ హాల్కి రమ్మను, మళ్ళీని కూడా రమ్మను, అండ్ నువ్వు కూడా రా. సరేనా? వెళ్ళు పద, మనం కూడా కాన్ఫరెన్స్ హాల్కి వెళ్దాం. ఓకే. హాయ్ గైస్. హాయ్. ఏంటానంది, చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నావు? ఎనీథింగ్ స్పెషల్? స్వీట్స్ తిన్నాక గుడ్ న్యూస్ చెప్పాలా? గుడ్ న్యూస్ చెప్పాక స్వీట్స్ తిందామా? అంటే నువ్వు ఎలా చెప్పినా స్వీట్ గానే ఉంటుంది. ఫస్ట్ టైం నా గురించి పాజిటివ్ గా మాట్లాడావు తెలుసా? అంటే దాని ఇంటెన్షన్ సోదాపి మ్యాటర్లోకి రమ్మని అర్థం. సరే, లెట్స్ స్టార్ట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. హలో Good సార్. morning, గుడ్ మార్నింగ్ సార్. ఆనంది, సర్ప్రైజ్ ఎవరికి రివీల్ చేయలేదు కదా? ఇంకా చేయలేదు సార్, ఎవరికి చెప్పలేదు. దట్స్ గ్రేట్. గైస్, ఏంటి? ఇండియాలో మన బ్రాంచెస్ ఇంకా పెంచబోతున్నాం అండ్ 30% ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నాం. వావ్. అండ్ Nice. ఈ బ్రాంచ్ లో ఎస్పెషల్ గా క్యాపబుల్ ఉన్న పర్సన్స్ కి ప్రమోట్ చేసాం. ఐ థింక్ రవి ఇస్ నాట్ హియర్. హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ లాస్ట్ ఇయర్. తన్ని అసిస్టెంట్ మేనేజర్ నుండి మేనేజర్ కి ప్రమోట్ చేస్తున్నాను. అండ్ సుమిత్, యూ ఆల్సో ప్రమోటెడ్ యాజ్ క్రియేటివ్ హెడ్. మళ్ళీ యు ఆర్ సో క్రేజీ మ్యాన్. విలేజ్ బ్రైడల్ షూట్ లో నువ్వు చాలా అంటే చాలా బాగున్నావు. అండ్ యుఎస్ ప్రాజెక్ట్, శృతి శారీ ప్రాజెక్ట్, నీ ఇన్వాల్వ్మెంట్ గురించి చాలా అంటే చాలా విన్నాను టీం నుండి. టీం అందరితో డిస్కస్ చేసి నిన్ను అసిస్టెంట్ డిజైనర్ గా ప్రమోట్ చేస్తాను. వావ్, మళ్ళీ సూపర్. నీ ప్యాషన్ తో Thank you, sir. డిగ్రీ లేకుండా ఏదైనా సాధించవచ్చు అని చాలా బాగా ప్రూవ్ చేసావు మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్, వన్ మోర్ థింగ్, మన ప్రకాష్ లాస్ట్ 5 years గా చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. సో తన్ని ఆఫీస్ బాయ్ నుండి రిసెప్షనిస్ట్ గా ప్రమోట్ చేస్తున్నాను. శాలరీ కూడా పెంచుతున్నాను. కమాన్. ఓకే గైస్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్. ఐల్ సీ యూ సూన్. థ్యాంక్ యూ సార్. వావ్, కంగ్రాచులేషన్స్ మళ్ళీ. కంగ్రాచులేషన్స్ మళ్ళీ. కంగ్రాచులేషన్స్ ప్రకాష్. ఓకే గైస్, కంగ్రాట్స్ ప్రకాష్. వర్క్ స్టార్ట్ చేద్దాం. కంగ్రాట్స్. మళ్ళీ టుడే ఈవినింగ్ పక్క పార్టీ ఇవ్వాలి. పార్టీ మిస్ చేయకూడదు. పార్టీ ముఖ్యం మనకి. రేపటి నుంచి నువ్వు కాఫీలు టీలు ఒక్కర్లేదురా నాకు. అదా ఏమేం చెప్పు మళ్ళీ. అంటే సార్, నాకు అసిస్టెంట్ డిజైనర్ పోస్ట్ ఇవ్వడం ఏంటి? అంటే నేను ఆ పోస్ట్కి న్యాయం చేయగలనంటారా? ఏదో పల్లెటూరు నుండి ఇక్కడికి వచ్చి రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నాను. నాకు ఈ పోస్ట్ కరెక్ట్ అంటారా? చూడు మళ్ళీ, నీకుండే టాలెంట్కి అసిస్టెంట్ డిజైనర్ పోస్ట్ కాదు, డైరెక్ట్గా బాసే అయిపోవచ్చు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఏంటి అనేది మ్యాటర్ కాదు, నీలో ఎంత టాలెంట్ ఉన్నదనేదే ముఖ్యం. ఆ టాలెంట్ ఈ కంపెనీ గుర్తించింది కాబట్టి నీకు అసిస్టెంట్ డిజైనర్ పోస్ట్ ఇచ్చింది.
అంతేనే కానీ ఊరికినేం ఇవ్వలేదు కదా. సో ఇవేవి మైండ్లో పెట్టుకోకుండా వచ్చిన పని చూసుకో చాలు. ఓకేనా? ఓకే సార్. అరే సార్ అంటావు? మదన్. అది బాయ్. మదన్, యాక్చువల్లీ నేను ఇంత పొజిషన్లో ఉండడానికి కారణం మీరు ఇంత చేసిన దానికి థ్యాంక్ యూ అన్న వర్డ్ చాలా చిన్నది. మా ఊర్లో ఆడపిల్లని ఇంత దూరం పంపించడం అన్నది చాలా పెద్ద విషయం. అలాంటిది నేను ఇంతవరకు వచ్చి ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి రీజన్ మీరే. థ్యాంక్ యూ సో మచ్ మదన్. అమ్మా తల్లి, నేనేదో చేసేసానని కాదు, అట్ ద సేమ్ టైం ఆ క్రెడిట్స్ కూడా నాకేమొద్దు. ఇక్కడ ఈ కంపెనీ నీ టాలెంట్ గుర్తించి అసిస్టెంట్ డిజైనర్ జాబ్ ఇచ్చిందే తప్ప ఇంకేం కాదు. అండ్ ఈ కంపెనీ చెప్పడం కాదు, నేను చెప్తున్నాను, యు ఆర్ సో టాలెంటెడ్. సో ఇవేవి మైండ్లో పెట్టుకోకుండా వచ్చిన పని చూసుకో. నీ గుడ్ టైం ఆల్రెడీ స్టార్ట్ అయింది. నా గుడ్ టైం స్టార్ట్ అవ్వడానికి ఇంకో 1 అవర్ ఉంది. ఈ 1 అవర్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. సరేనా? ఆనంది మ్యామ్, మల్లి గారు ఒక్కరే టెర్రస్ మీద ఉన్నారు మ్యామ్. అవునా, నేను వెళ్తా. యా ఓకే, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను. మళ్ళీ ఏమైంది? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. అంతా ఓకేనా? మళ్ళీ ప్రకాష్ విషయంలో నువ్వు చాలా మంచి పని చేసావు. నువ్వు ఆ రోజు మదర్ని కంట్రోల్ చేసి ఉండకపోతే ప్రకాష్ ఉద్యోగం ఎప్పుడో పోయేది. కేవలం ఒక్క మాట వల్ల తను ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడూ టీలిస్తూ ఆ ఫైల్స్ మోస్తూ రూమ్స్ క్లీన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు. వాడు ఆ పొజిషన్లో ఉన్నాడంటే రీజన్ నువ్వే. ఇదంతా నీ వల్లే. సర్లే కానీ ఇంతకీ పార్టీ ఏది? ఇస్తాను. సరేలే, బై ద వే కంగ్రాచులేషన్స్. సరే, నేను కిందకి వెళ్తున్నా, త్వరగా వచ్చేసే. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావే? ఇక్కడ ఆలోచించేంత మ్యాటర్ ఏం లేదు. మళ్ళీ నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుని ఏదో ఆలోచిస్తున్నావు. నువ్వు మీ పేరెంట్స్ గురించి ఆలోచించి రాంగ్ డెసిషన్ తీసుకుంటే నీ లైఫ్ నాశనం అయిపోతుంది. మళ్ళీ నీ పేరెంట్స్ గురించో నీ చుట్టాల గురించో కాదు, నీ మనసుకు నచ్చిన పని చేయి. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు. అర్థమవుతుందా? ఏంటి మళ్ళీ నేను ఇంత మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటావేంటి? నువ్వు చెప్పే ఒక్క మాట వల్ల మదన్ లైఫ్ కిల్ అయిపోతుంది మళ్ళీ. అండ్ మదన్ అంత బాధపడటం చూస్తూ ఆఫీస్లో ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా పని చేయలేరు. అలా అని మేము ఫోర్స్ చేస్తున్నామని ఎస్ చెప్పుకు. నీకు ఇష్టమైతేనే ఎస్ చెప్పు. ఒక్కటి మాత్రం నిజం మళ్ళీ, నువ్వు రాకముందు మదన్ వేరు, ఇప్పుడు మదన్ వేరు. మదన్ నీ కోసం చాలా మారాడు మళ్ళీ. అండ్ అలాంటి అతన్ని లూజ్ చేసుకుంటే నువ్వు చాలా సఫర్ అవుతావు తర్వాత. మళ్ళీ వింటున్నావా? మళ్ళీ మళ్ళీ ప్లీజ్ ఆనంది, ఊరికే దాని గురించి మాట్లాడుకో, నాకు పిచ్చెక్కిపోతుంది. మళ్ళీ అలా కాదే, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు హ్యాపీ ఉండాలనే కదే నేను ఇంత ట్రై చేసేది. మీ ఇద్దరు హ్యాపీ ఉంటే అంతకంటే నాకు ఇంకేముంటుందే. మళ్ళీ
సరే నేను వెళ్తాను, త్వరగా రండి. మళ్ళీ ఇందాక నుంచి నువ్వు ఎస్ చెప్తావో తెలియక ఇందాక నుంచి నాకు మైండ్ అంతా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలో ఏవేవో బొమ్మలు గీసేస్తున్నాను. మళ్ళీ నువ్వు ఇచ్చిన టైంకి ఇంకా 3 minutes ఉంది. మళ్ళీ నువ్వు నిన్నన్నావే నీకోసం నేను లైఫ్ లాంగ్ నటిస్తానని. నువ్వు నా కోసం ఏం నటించక్కర్లేదు, కానీ నీ మనసులో మాట స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పవా? అది ఎస్ అయినా లేక నువ్వైనా. అర్థమైంది మళ్ళీ. నీ హార్డ్ వర్క్ నీ రీచ్ అవ్వకపోతే తప్పు నీది కాదు. నీ మనసులో ఏమున్నా అది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసేయ్, ఏం పర్లేదు. అర్థమైంది మళ్ళీ. నువ్వు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. నువ్వు ఇచ్చిన టైంలోనే నేను ఇంప్రెస్ చేయలేకపోయానంటే ఇంకెప్పటికీ నేను చేయలేనేమో. నువ్వేం టెన్షన్ పడకు, నేనేం చేసుకోనులే, హ్యాపీగానే ఉంటాను. సరే వెళ్దామా? మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. మళ్ళీ ఏమైంది చెప్పావా? ఏమైంది? సరిపోయింది. ఆగు, వస్తున్నా. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు సార్, మనకి సెట్ అవ్వదు సార్. ఫ్రెండ్స్ లాగా ఉందామా సార్? మీరు ఇది తప్పుగా అర్థం చేసుకుని హోప్స్ పెంచుకుంటే మాత్రం నేనేం చేయలేను. ఏ క్షణమైనా సరే నీకు నన్ను ప్రపోజ్ చేయాలనిపిస్తే వెంటనే చేసేసి, ఒకవేళ అలా చేయాలనిపించలేదా నేనే దూరం అయిపోతాను. హాయ్ రా. హాయ్ రా. హాయ్ మేడం, ఏంటి సడన్గా మీటింగ్? సో గైస్, మ్యాటర్ ఏంటంటే మన మదన్ ఈ బ్రాంచ్ నుండి ముంబై బ్రాంచ్కి షిఫ్ట్ అవుతున్నాడు. తను ఈ కంపెనీకి చాలా కష్టపడ్డాడు. ఇన్నాళ్ళు ఒక కొలీగ్ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయాడు. సో తనకి సెండ్ ఆఫ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? అరే ఏంట్రా మేడం చెప్పేది నిజమేనా? అదేం లేదురా. చెప్పలేదు మాట వరుసకేనా? ఏంటి మదన్ అసలు చెప్పనే లేదు? అదేం కాదురా. సరే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. లాస్ట్ 5 years నుంచి నాకనే కాదు ఈ కంపెనీకి కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ ఎంత స్టేజ్లో ఉందంటే దానికి మీరే కారణం. మేడం చెప్పినట్టు మనందరం కొలీగ్స్లా కాకుండా ఒక ఫ్యామిలీలా మెయింటైన్ అయ్యాం. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకా నీకే కాల్ చేద్దాం అనుకున్నా. నేను ముంబై బ్రాంచ్కి షిఫ్ట్ అయ్యా. కొంపతీసి మళ్ళీ రిజెక్ట్ చేసిందని కాదు కదా? అది కాదు నందు, నువ్వు మాట్లాడుకో. మళ్ళీ అది నువ్వు ఆపుతావా?
అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నేనేమైనా అన్నానా? పోనీ నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదనా? ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, చెప్పు, చెప్పి చావు. సార్ సారీ సార్, ఏదో కోపంలో అనేసాను, కావాలని అనలేదు. మీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసుకోరా ప్లీజ్. నా వల్ల కాదు మళ్ళీ. చూడు మళ్ళీ, నిన్ను చూస్తూ చూడనట్టు నవ్వుతూ తిరగడం, అలా నటించడం నా వల్ల కాదు. లవ్లో ఓడిపోయానని సూసైడ్ లాంటివి ఏం చేసుకోను. నేను చాలా ప్రాక్టికల్ మ్యాన్ని. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ మారిపోవచ్చు. నేనుండే వర్క్ టెన్షన్లో అవన్నీ మర్చిపోవచ్చు. మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని వదిలేసి, మనల్ని రిజెక్ట్ చేసి, వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతుంటే చూస్తే ఎవరు ఉండలేరు మళ్ళీ. అందుకే ముంబై వెళ్ళిపోతున్నా. సార్ నాకు అదంతా తెలీదు. ప్లీజ్ ఫోన్ తీసి మెయిల్ చేయండి సార్. మీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. లేదు మళ్ళీ, వాళ్ళు ఆల్రెడీ అప్రూవల్ చేసేసారు. నేను కంపల్సరీగా వెళ్ళాలి. సార్ ఇప్పుడు మీరు మెయిల్ చేస్తారా చేయరా? మెయిల్ చేస్తారా చెయ్యరా? లేదు మళ్ళీ. సార్ ప్లీజ్ మెయిల్ చెయ్యండి. నీకేమైనా పిచ్చా? చేయని చెప్తుంటే. నేను చేయలేను మళ్ళీ. సార్ ప్లీజ్ సార్. ఎందుకు చేయరా? ఎందుకు చేయవు? చేయమని చెప్తున్నాను కదా. ప్లీజ్ సార్ మెయిల్ చేయండి. నేను కావాలని నో చెప్పలేదు సార్. మా ఇంట్లో పరిస్థితుల వల్ల అలా అయిపోయింది. నేను ఈరోజు చేయకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు చేస్తాను సార్. మీరు మాత్రం ఇక్కడే ఉండండి నా కళ్ళ ముందు. ప్లీజ్ సార్ మెయిల్ చేయండి సార్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలంతా తీసుకోకండి సార్. ఏదైనా చేసే ముందు నాకు చెప్పండి. మీ అంతటా మీరే ఏది చేయకండి.